ఇప్పుడు చదవండి అది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. ఇప్పుడు మనం సంపాదించే సొత్తు భద్రంగా ఉంటే అవి మనకు యూజ్ అవుతాయా లేదా? ఇప్పుడు రూ. 10 సంపాదించాను. ఒక కిలో బియ్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు సంపాదించిన జేబులో ఉంటేనే కిలో బియ్యం తెచ్చుకొని తింటాము. భవిష్యత్తు ఉంటది. హల్లెలూయా! ఇప్పుడు దేవుడిచ్చిన సొత్తు కూడా మనకు భద్రంగా ఉంటే అటు పరలోక భవిష్యత్తు, ఇటు భూలోక భవిష్యత్తు కాపాడబడతాయి. చప్పట్లు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి మంచిగా. మంచిగా యేసయ్య స్తోత్రం. ఇంకా మంచిగా యేసయ్య స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు వీళ్ళు ఇద్దరు బలంగానే ఉన్నారు మంచిగా. హల్లెలూయా! ఇద్దరు బలంగానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ బలవంతులు ఏం ధరించుకోవాలంట? మీరు నోటితో చెప్తే మీకు మీకు బలం వస్తుంది. బ్రదర్ చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు సొత్తు భద్రంగా ఉంటుంది. చెంబులు, బకెట్లు, ప్లేట్లు ఎత్తుకపోతే పోని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఆత్మీయంగా దేవుడిచ్చిన సొత్తు కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి. ప్లేట్లు, గ్లాసులు ఈ లోకము మట్టుకే ఉంటాయి, అవి పరలోకానికి రావు. ఆమెను చెప్పండి. కొందరు ప్లేట్లు, డేక్షాల మీదే మనసు ఉంటుంది. హల్లెలూయా! ఆత్మ సంబంధంగా దేవుడు సైతాన్ని ఎంత ఎత్తుకుపోయినా వారి స్పర్శ ఉండదు వాళ్ళకి. వాళ్ళ హృదయము మరి సాతాను గారు దోచుకుంటున్నాడు, ఆత్మీయత పోతుంది అని, నా ఆత్మ నష్టమవుతుందనే దర్శనం ఉండదు చాలా మందికి. ఎందుకంటే ఆయుధాలు లేవు. మీరందరూ ఆయుధాలు ధరించుకుందురుగాక. మనమంతా ఆయుధాలు ధరించుకుందుముగాక. ఇప్పుడు బలవంతుడు ఆయుధాలు ధరించుకున్నప్పుడు, తన ఆవరణ కాచుకున్నప్పుడు, మెలకు ఉన్నప్పుడు వీరి సొత్తు కాపాడబడతాయి. ఏమిటి ఆ సొత్తు? మంచి మనస్సాక్షి. అన్నారా? ఒక్కరు ఆమెన్ లేదు. కాస్త నేర్చుకొనైనా మీరు సరి చేసుకొని కాపాడుకోండి మీ జీవితాల్లో. చెప్పండి. మంచి మనస్సాక్షి అండి అంటే పాపం లేని జీవితం. అది మనకు దేవుడిచ్చిన సొత్తు. రెండోదిగా కఠిన హృదయం. చెప్పండి. ఇప్పుడు దేవుడు కఠిన హృదయం తీసేసి ఏమి ఇస్తున్నాడు మనకి? మెత్తటి హృదయం. అంటే ఆయన వాక్యానికి లోబడే మనసు. ఏం చెప్తే అది చేస్తాం. ఆమేన్. దశమ ఇవ్వమన్నాడా? ఇస్తాం. ప్రార్థన చేయమన్నాడా? చేస్తాం. ఉపవాసం ఉండమన్నాడా? ఉంటాం. ప్రేమించమన్నాడా? ప్రేమిస్తాం. ఆమేన్ చెప్పండి. క్షమించమన్నాడా? క్షమిస్తాం. తప్పు చేయదన్నాడా? చేయకుండా ఉంటాం. అంటే ఎప్పటికీ మెత్తటి మనసు, అంటే దేవుని మనసు. ఆమేన్. ఇప్పుడు రెండవదిగా మెత్తటి మనసు దేవుడిచ్చిన సొత్తు. ఆమేన్. మూడవదిగా జ్ఞానం. చెప్పండి. దైవ జ్ఞానం, దైవ నడిపింపు. మంచి మనస్సాక్షి దేవుడిచ్చిన సొత్తు, పరిశుద్ధ జీవితం. రెండవదిగా మెత్తటి మనసు, అంటే ప్రేమ గల మనస్సు. దేవుని ప్రేమిస్తాం, దేవుని పోలుకున్న మనుషుల్ని ప్రేమిస్తాం, ఎవరిని కాదనం. మూడోదిగా అంటే దైవ వాక్కు నడిపింపు. రాత్రి చెప్పాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు నీటి మీద అల్లాడుచుండగా వాక్కు పలుకగా ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఆమేన్. ఆరిన నేల. ఇంకెన్నో రేపు నిన్న ఆత్మకుటంలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమే మనకు జ్ఞానం. మన ఆత్మీయ జీవితం కట్టబడతాయి, కాపాడబడతాయి, రాకడలు ఎత్తబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మూడు దేవుడిచ్చిన సొత్తు. టకటక చెప్పండి. మంచి మనస్సాక్షి, పరిశుద్ధ జీవితం. మంచి మనసు అంటే పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ స్వభావం, పరిశుద్ధ నడిపింపు. ఈ మూడు కాపాడబడితే ఆమేన్ చెప్పండి, మనం సింహాసనంలో కూర్చుంటాం. అక్కడ చూడండి, ఇక్కడ జయించు వానిని. ఆ పక్కకు కత్తి అంటే మంట పట్టుకున్నాడు, ఖడ్గం, వాక్య ఖడ్గం. ఏంటది? హెల్మెట్ పెట్టుకున్నాడా? చేతుల్లో కవచాలు, బాడీకి కవచం, కాళ్ళకు ఇవన్నీ ఉన్నాయా? సొంత చెప్పండి సరే. కనబడుతున్నా అందరికీ? కనబడేవారంతా చూస్తున్నా అంత అల్లు చెప్పండి సరే. కొందరు కనబడలేదు, చేతులు ఎత్తట్లే. ఆసక్తి ఉంటే కదా, అసలు మనకు ఆత్మీయ ఆసక్తి ఉంటే చూస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఆయుధాలు ఏంటో మీకు చూపిస్తా. ఆమేన్ చెప్పండి.
ఇప్పుడు అక్కడ వేసుకున్న ఆయుధాలే 7 ఆయుధాలు బైబిల్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, వాడి అంటే దుష్టుణ్ణి, అన్యుణ్ణి సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి ముఖం కనబడుతుందా? చేతులు కనబడుతున్నాయా? టోటల్ పాదం మొదలుకొని తల వరకు ఏది కనబడట్లే. ఆమేన్ చెప్పండి. బలవంతుడు అంటే అట్లా ధరించుకొని ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మీకు ఆ 7 ఆయుధాలు మీకు చూపిస్తా. మనం కూడా బలవంతులుగా ఉండుదుము గాక. బలవంతుడు